హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నామండి. సో మేము బెంగళూరులో హోటల్లో కాకుండా హోమ్ స్టేలో ఉన్నామని చెప్పాను కదా. సో ఇదే అనమాట ఆ హోమ్ స్టే, సన్షైన్ హోమ్స్. ఒక గ్రూప్ హౌస్ అని చెప్పుకోవచ్చు. 3 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ ఆక్యుపై అయిపోయింది. సెకండ్ ఫ్లోర్లో మేము ఉన్నామన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, ఒక పెద్ద బ్లాక్ గేట్. సో లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మనము లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసాము. ఇదిగోండి ఏబిసి అని ఉంటాయి అనమాట. బి దాంట్లో ఉన్నాము సెకండ్ ఫ్లోర్లో. సో దీని హోమ్ టూర్ ఎలా ఉందో చూసేయండి. సో మేము కింద రిసెప్షన్లో కీ తీసుకొని వచ్చేసామన్నమాట. లగేజ్ అయితే వాళ్ళే తీసుకొచ్చేసారు. సో లోపలికి ఎంటర్ అవ్వంగానే చక్కగా 2 సీటర్ సోఫాస్ 2 ఉన్నాయి అబ్బా హాల్లో. ఒక టీపాయ్ ఉంది, ఇటువైపు చూసుకుంటే ఒక కబోర్డు, టీవీ ఉంది, ఆ తర్వాత ఒక చైర్ ఉంది. ఇదిగోండి కర్టెన్స్, పెద్ద కర్టెన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని బయట మనకు చిన్న బాల్కనీ కూడా వచ్చింది. అండ్ హాల్లో వచ్చేసి 3 విండోస్ వచ్చినాయి. సో మంచి గాలి వెలుతురు అయితే చాలా బాగుంది. అలాగే ఈ వాల్ పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. షో లైట్స్ ఉన్నాయి. సో ఒక ఇంటి వాతావరణం అనమాట. మనం ఇంట్లో అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఒక హోటల్లో ఉన్నట్టు అయితే మాకు లేదు. సో ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి. టేబుల్, 4 చైర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ అనమాట. ఈ వైట్ డోర్ వచ్చేసి బెడ్రూమ్ అండి. నేను బెడ్రూమ్స్ 2 తర్వాత చూపిస్తాను, ముందు ఇల్లు చూసేద్దాము. ఈ వాష్ బేసిన్ పైనే మనకి మిర్రర్ వచ్చిందండి. దాని కింద వచ్చేసి చిన్న కబోర్డ్ వచ్చింది. దాని పక్కన డస్ట్బిన్ చూసారా, అది ఐక్యాదనమాట. సో నేను హైదరాబాద్ ఐక్యాలో చూశాను కదా, సేమ్ అదే ఉంది ఇక్కడ కూడా. ఎక్కువగా బెంగళూరులో ఐక్యాలో తీసుకున్నట్టున్నారు. సో ఈ విండో అయితే నాకు చాలా బాగా నచ్చిందబ్బా. ఎవరైనా కాలింగ్ బెల్ కొడితే మనకి ఎవరు వచ్చారు ఏంటి అనేది డోర్ తీయక ముందే మనం ఇక్కడి నుంచి చూడవచ్చు. సో ఇదైతే నాకు నచ్చింది. అండ్ డైనింగ్ ఏరియాలో కూడా మనకి చక్కగా వాల్ డెకరేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒక ఇంటి వాతావరణమేనబ్బా, అసలు మనం ఇంట్లో ఉన్నట్టే ఉంది. సో ఇంకా ఇది వచ్చేసి మన ఆడవాళ్ళ సామ్రాజ్యం అండి, కిచెన్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక నేను గిన్నెలు అవి కూడా నేనే కడిగేసి అక్కడ పెట్టేశాను. సో ఓవెన్ ఉంది, గ్యాస్ పొయ్యి ఉంది, చిమ్నీ ఉంది. ఇంకా ఈ కబోర్డ్స్లో ఏమున్నాయో చూద్దాం రండి. ఇదిగోండి దీంట్లో గ్లాసెస్ ఉన్నాయి. హౌస్ వచ్చేసి చాలా కొత్త హౌస్ అనమాట. అండ్ ఇదిగో ఈ ర్యాక్లో చూడండి గిన్నెలు, కుక్కర్స్ ఉన్నాయి, టీ గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు, ప్యాను, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి కింద బౌల్స్ అవి ఉన్నాయి. అండ్ ఇటు చూడండి మొత్తం అంతా గరిటెలు, స్పూన్స్, ఫోర్క్స్, నిమ్మకాయ రసం తీసుకునేది, చపాతీ చేసుకునేది, టీ ఫిల్టర్, అట్లా మొత్తం అన్నీ ఉన్నాయి. ఇవి ఉండవేమోనని నేను కొన్ని గరిటెలు, స్పూన్స్, చాకు, పీలరు అలాంటివన్నీ నేను తెచ్చుకున్నాను. బట్ అవి నేనైతే వాడలేదు. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవి వీటితోనే వాడాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు దోశ ప్యాన్ ఉంటుంది, అలాగే చపాతీ చేసుకోవడానికి కూడా సపరేట్ ప్యాన్ ఉందన్నమాట. నేను దోశ ప్యాన్ కూడా తెచ్చుకున్నాను అబ్బా, ఉండదేమోనని. అండ్ ఈ కుక్కర్ అయితే నాదే. అండ్ ఇక్కడ ఇటువైపు చూసుకుంటే ఇక్కడ మిక్సీ జార్స్ ఉన్నాయి చూడండి. పైన జ్యూసర్ జార్ కూడా ఉంది. ఇదిగోండి బటర్ఫ్లై మిక్సీ కూడా చాలా కొత్తదనమాట. ఇదిగోండి ఇవి థింగ్స్ అయితే నేను తెచ్చుకున్నామన్నమాట. అండ్ దీంట్లో చూసుకుంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయండి. దీంట్లో పైన వచ్చేసి తాలింపు పెట్టి, అండ్ దీంట్లో ఉప్పును ఒక దాంట్లో మసాలా కూడా ఏదో ఉంది. బట్ నేనైతే యూజ్ చేయలేదు, నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే వాడాను. అండ్ కిచెన్లో నుంచి ఒక చిన్న ఏరియా ఉందన్నమాట. ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్కి అండి. సో ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టారు. ఇంకా మా బాబు పీజీ నుంచి బట్టలు చేస్తే నేను మిషన్లో వేసేసి ఆన్ చేశాను అనమాట. ఆ మిషన్ పక్కన ఉన్న స్టాండ్ వచ్చేసి మనకి ఐరన్ చేసుకోవడానికి, ఇదిగోండి ఐరన్ బాక్స్ కూడా ఉంది ఇక్కడ. సో ఐరన్ చేసుకోవడానికి చక్కగా స్టాండ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇంకా బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. సో మొత్తం అంతా వైట్ థీమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. తెల్లగా ఉంటాయి మొత్తం, లోపల వాల్స్ ఏంటి, డోర్స్ ఏంటి అన్నీ కూడా. సో చూడండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. చక్కగా షో లైట్స్, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ చక్కగా నీట్గా ఉంటాయి. బెడ్కి 2 వైపులా కూడా టీపాయ్స్ ఉంటాయి. ఇంటర్కమ్ ఫోన్ ఉంది.
అండ్ లైట్ కలర్ కర్టెన్స్, ఇది వచ్చేసి కబోర్డ్. అండ్ కబోర్డ్ పక్కన ఒక పెద్ద కర్టెన్ ఉంది కదా, అది డోర్ ఉందన్నమాట దాని వెనక. అది డోర్ ఓపెన్ చేస్తే మనము బాల్కనీ కూడా వచ్చింది దీనికి. అండ్ ఎల్జీ ఏసీ ఉంది. సో ఇది వచ్చేసి వాష్రూమ్ డోరు. అండ్ స్లైడింగ్ డోర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్లో కూడా లేటెస్ట్గా ఇవే పెడుతున్నారు కదా. ఇంకా ఏవో నా థింగ్స్ కొన్ని పెట్టుకున్నాను అనమాట. అండ్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ కూడా వచ్చిందండి. సో చూద్దాము బయటకు వెళ్ళి. సో ఇది ఒక చిన్న బాల్కనీ అనమాట. ఒక చైర్ ఉంది. చక్కగా నేనైతే ఇక్కడ మార్నింగ్ ఇక్కడే కూర్చొని కాఫీ తాగుతూ రోడ్డు వైపు చూస్తూ ఉండేదాన్ని. ఇది మొత్తం అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానేనండి. చక్కగా వేప చెట్టు ఉంది పక్కనే. ఆ వేప చెట్టు గాలి పీలుస్తూ కాఫీ ఎంజాయ్ చేసేదాన్ని రోడ్డు చూస్తూ. అండ్ ఏసీ వచ్చేసి 3 స్టార్ ఎల్జీ ఏసీ అండి. ఈ కబోర్డ్కి స్లైడింగ్ డోర్స్ వచ్చినాయి కాబట్టి మిర్రర్ వచ్చేసి సైడ్కి వచ్చిందనమాట మనకి. సో అండ్ ఆల్ అవుట్తో సహా ఉందబ్బా, అన్నీ ఉన్నాయి. ఇంటర్కమ్ ఫోన్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూము. సో వాష్రూమ్లో కూడా టైల్స్ వచ్చేసి మొత్తం పైన రూఫ్ వరకు వేసేసారండి. సో బకెట్స్ ఏంటి, డస్ట్బిన్స్ అండ్ వాష్ బేసిన్ అన్నీ ఉన్నాయి. అండ్ మిర్రర్ ఉంది. అండ్ సోప్ డిస్పెన్సరు, అలాగే సోప్ పెట్టుకునే బాక్స్ వచ్చేసి మనకి ఐక్యాలో, నేను ఐక్యా వీడియోలో చూపించాను కదా. సో ఇక్కడ వీళ్ళు అన్నీ కూడా ఐక్యాలోనే తీసుకున్నట్టున్నారు, బెంగళూరు ఐక్యాలో. సో ఇదిగోటి నేను నా ఐక్యా టూర్లో చూపించాను. ఆ షవర్స్ ఏంటి, టవల్ రాడ్స్ అన్నీ కూడా ఐక్యానే. ఇంకా సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాము. సో ఈ డైనింగ్ ఏరియాలో నుంచి లెఫ్ట్ డోర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. సో చూద్దాం పదండి. అండ్ బాబు ఉన్నాడు, చిన్న బాబు అయినా. సో ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ బెడ్రూమ్లో ఎలా ఉందో బెడ్, 2 వైపులా టీపాయ్స్, ఫోను, కబోర్డు, ఏసీ మొత్తం అన్నీ కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. షో లైట్స్ ఉన్నాయి, వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. సో చాలా నీట్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎటు చూసినా ప్లెజెంట్ లైట్ కలర్స్, చాలా చక్కగా ఉంది. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Got a build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay, okay. సో ఇదండి బెంగళూరులో మేమున్న హౌస్. సో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. చక్కగా ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ పైన కెటిల్ కూడా ఉంది చూడండి. ఫ్రిడ్జ్లో నేను ఏమేమి పెట్టుకున్నానో చూడండి, పాలు, పెరుగు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి పెట్టుకున్నాను. సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. సో దీని ప్రైస్ పర్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.